అంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి బాగా పొగ వస్తుంది, గదిలో నుంచి మంట కూడా వస్తుంది అనేది సమాచారము. ఇక్కడ మనం లోకల్గా ఉన్నటువంటి ఇమీడియట్గా ఉన్న స్టాఫ్ని ఇక్కడికి రిపోర్ట్ చేయడము, మళ్ళీ మేము కూడా రష్ కావడము జరిగింది. వచ్చిన వెంటనే మన ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. మన ఇక్కడ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసరు, తర్వాత సిఐ గారు వాళ్ళు కూడా పని మీద ఉన్నారు నిన్నంతా. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ కంప్లైంట్ అయితే లాంచ్ చేస్తాం. మనం అందులో ఆ గదిలో ఫైర్ యాక్సిడెంట్ చేసిన గదిలో ఉన్నటువంటి ఫైల్స్ని కాలిపోగా మిగిలిన ఫైల్స్ అన్నింటినీ బయటకు తీసి వాటిని సార్ట్అవుట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మేము టేకప్ చేస్తూ ఉన్నాము. దాని పూర్వపరాలు కూడా ఇమీడియట్గా మాకు రిపోర్ట్ చేయమని మా డిఓ మేడం గారు, తర్వాత ఎస్పీ గారు కూడా రెస్పెక్టెడ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేశారు. ఆ పని మీద ఉన్నాము. 2013 సంవత్సరానికి ముందటి ఫైల్స్ మాత్రమే ఆ గదిలో ఉన్నట్లుగా మేము అనుకుంటున్నాము. అవి కూడా తీసాము. కాకపోతే 2013 తర్వాత ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఏడే గారి గదిలోను, తర్వాత మా సీనియర్ అసిస్టెంట్ గారు కూర్చునే గదిలో ఉన్నటువంటి బీరువాల్లో భద్రపరచడం జరిగింది. అవి సేఫ్ కస్టడీలోనే ఉన్నాయి. 2013కి ముందున్న ఫైల్స్ మాత్రం అక్కడ స్టోరేజ్ రూమ్ కింద యూజ్ చేసుకుంటాము కానీ అందులో పెట్టడం జరిగింది.